Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. నా పేరు క్రిష్. లైవ్ రిచ్ అంటే ఏవో పెద్ద పెద్ద కార్లు, బంగ్లాల్లో బ్రతకడం కాదు. నా దృష్టిలో ప్రశాంతంగా జీవించడమే అస్సలైన సంపద. ఎలాంటి ఆర్థిక చింతలు లేకుండా ఉండటం. మరి ఆ ప్రశాంతతకు దారితీసే ఒక దారి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. కానీ ఇదే దారి గురించి చాలా అపోహలు కూడా ఉన్నాయి. అదే డివిడెండ్స్. సరే, మనం మొదలుపెట్టే ముందు ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన గమనిక. ఇక్కడ చెప్పేదంతా కేవలం మీ అవగాహన కోసమే. ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకున్నా తప్పకుండా ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ను సంప్రదించండి. ఓకే, ఇక మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదామా? సరే, డివిడెండ్ అనగానే చాలామందికి మైండ్లోకొచ్చే మొదటి ఆలోచనేంటి? అదొక ఫ్రీ బోనస్ మనీ అని, అవునా? స్టాక్ మార్కెట్లో ఇదొక పెద్ద సీక్రెట్ అని, ఒక మ్యాజిక్ ట్రిక్ లాంటిదేననుకుంటారు. అంటే ఏదైనా కంపెనీ డివిడెండ్ ఇస్తుందని తెలియగానే కరెక్ట్గా ఒక్కరోజు ముందు ఆ స్టాక్ కొనేసి ఆ ఫ్రీ మనీని జేబులో వేసుకుని నెక్స్ట్ డే అమ్మేస్తే లాభం వచ్చేసినట్టే కదా అని. అసలిది నిజంగా సాధ్యమేనా? ఆలోచించండి. కంపెనీలు అంత కష్టపడి సంపాదించిన డబ్బుని మనకింత ఈజీగా బోనస్గా ఇచ్చేస్తాయా? ఈరోజు మనం ఈ ఉచిత డబ్బు అనే భ్రమవనుకున్న నిజాన్ని బయటకుదిద్దాం. చూడండి, రాబోయే కొన్ని నిమిషాల్లో డివిడెండ్ల వెనుక ఉన్న అస్సలు కథ మొత్తం మీకు అర్థమవుతుంది. ఆ ముఖ్యమైన తేదీల వెనుకున్న లాజిక్ ఏంటి? డివిడెండ్ మన అకౌంట్లోకి రాగానే అసలు స్టాక్ ధర ఎందుకు పడిపోతుంది? అన్నింటికన్నా ముఖ్యంగా ఆ డబ్బుని ఇప్పుడు వాడుకోవాలా, లేక భవిష్యత్తు కోసం దాన్ని 100 రెట్లు పెరిగేలా తిరిగి పెట్టుబడి పెట్టాలా అనే అతిపెద్ద ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి డివిడెండ్స్ గురించి మీరొక ఎక్స్పర్ట్లా ఆలోచించడం మొదలుపెడతారు. సరే, ఇప్పుడు స్టాక్ మార్కెట్లోని ఆ సంక్లిష్టమైన ప్రపంచం నుంచి ఒక్క నిమిషం బయటకొచ్చేద్దాం. డివిడెండ్ అనే ఈ కాన్సెప్ట్ను చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనందరికీ బాగా తెలిసిన ఒక చిన్న కథను ఉదాహరణగా తీసుకుందాం. ఊహించుకోండి, మీరు ఒక పెద్ద మామిడి తోటలో భాగస్వామి అని. అంటే ఆ తోటలో మీకు కూడా వాటా ఉంది. ఓకే, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆ తోట 100 మామిడి పళ్ల లాభాన్ని ఇస్తుందనుకుందాం. మీరు యజమాని కాబట్టి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1, మీ వాటా కింద వచ్చిన పళ్లను ఇంటికి తీసుకెళ్లి హాయిగా కుటుంబంతో కలిసి తినేయడం. దీన్నే మనం ఇన్వెస్టింగ్ భాషలో క్యాష్ డివిడెండ్ తీసుకోవడం అంటాం. అంటే కంపెనీ లాభాన్ని నేరుగా డబ్బు రూపంలో మీ చేతికివ్వడం. ఇక రెండో ఆప్షన్, మీకొచ్చిన ఆ పళ్లను మార్కెట్లో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో మరికొంత భూమి కొని ఇంకా ఎక్కువ చెట్లు నాటడం. అలా చేస్తే ఏమవుతుంది? వచ్చేడాదికి మీ తోట ఇంకా పెద్దదవుతుంది. 100 పళ్లకి బదులు బహుశా 200 పళ్ళొస్తాయి. దీన్నే వృద్ధి కోసం రీఇన్వెస్ట్ చేయడం అంటారు. నిజం చెప్పాలంటే ఈ ఒక్క చిన్న కథ అర్థమైతే చాలు, స్టాక్ మార్కెట్లో 90% మందికి తెలియని విషయం మీకు తెలిసినట్టే. రైట్, ఇప్పుడు మనం ఆ మామిడి పళ్ల కథ నుంచి నిజమైన డబ్బు విషయానికి వద్దాం. అసలు డివిడెండ్ అంటే ఏంటి? అది మరేదో కాదు, కంపెనీ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చే డబ్బు. ఇదేదో గాల్లోంచి ఊడిపడిన మనీ కాదు. కంపెనీ తన వ్యాపారం చేసి కష్టపడి సంపాదించిన లాభాల్లోంచి మీకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన వాటా. ఎందుకంటే మీరు ఆ కంపెనీలో ఒక యజమాని, మరి యజమానికి లాభాల్లో వాటా రావాలి కదా. డివిడెండ్ యీల్డ్ అనే మాట వినగానే అస్సలు కంగారు పడద్దు. చాలా చాలా సింపుల్. ఇప్పుడు మనం ఒక ఇల్లు కొని అద్దెకిస్తే దానిమీద ప్రతి నెల అద్దె వస్తుంది కదా, దాన్ని మనమేమంటాం? రెంటల్ యీల్డ్ అంటాం. సరిగ్గా అలాగే మనం ఒక స్టాక్ కొన్నప్పుడు దానిమీద వచ్చే డివిడెండ్ రాబడిని డివిడెండ్ యీల్డ్ అంటాం. దీన్ని లెక్కగట్టడానికి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఒక షేర్కొచ్చిన డివిడెండ్ అమౌంట్ని ఆ షేర్ మార్కెట్ ధరతో భాగిస్తే చాలు. ఒక సింపుల్ ఇండియన్ ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. అనుకుందాం, మీరొక కంపెనీ షేర్ను 1000 రూపాయలు పెట్టి కొన్నారు. ఆ కంపెనీ ఆ సంవత్సరం ఒక్కో షేర్కి 50 రూపాయల డివిడెండ్ ప్రకటించింది. సో ఇప్పుడు మీ డివిడెండ్ యీల్డ్ ఎంత? 50 రూపాయలని 1000 రూపాయలతో భాగిస్తే 0.05 వస్తుంది. దాని పర్సెంటేజ్లోకి మార్చితే 5%. అంటే మీ పెట్టుబడి మీద డివిడెండ్ రూపంలో 5% రాబడి వచ్చిందన్నమాట. అంతే. ఇక్కడే చాలామంది కొత్త ఇన్వెస్టర్లు కన్ఫ్యూజ్ అవుతారు. డివిడెండ్ పేమెంట్స్ టైమ్ లైన్ కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది, కానీ ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. దీన్ని కూడా ఒక సింపుల్ అనాలజీతో అర్థం చేసుకుందాం. అదే పార్టీ గెస్ట్ లిస్ట్ అనాలజీ. ఒక కంపెనీ డివిడెండ్ ప్రకటించిందంటే అది తన ఓనర్లందరికీ ఒక ప్రాఫిట్ పార్టీ ఇస్తుందనుకుందాం. రికార్డ్ డేట్ అంటే ఆ పార్టీ జరిగే రోజు. ఆ రోజున కంపెనీ తన ఫైనల్ గెస్ట్ లిస్ట్ని ప్రింట్ చేస్తుంది. ఆ లిస్ట్లో ఎవరెవరి పేర్లున్నాయో వాళ్లందరికీ డివిడెండ్ అనే గిఫ్ట్ అందుతుంది. ఇది చాలా సింపుల్గా ఉంది కదా, కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కుంది. మనం ఈరోజు ఒక స్టాక్ కొంటే
దాని ఓనర్గా మన పేరు వాళ్ల రికార్డులలోకి అధికారికంగా ఎక్కడానికి ఒకరోజు పడుతుంది. దీన్నే సెటిల్మెంట్ పీరియడ్ అంటారు. ఈ ఒక్కరోజు గ్యాప్ని దృష్టిలో పెట్టుకొని స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్స్ డివిడెండ్ డేట్ అని ఒక కట్ ఆఫ్ డేట్ని పెడుతుంది. సాధారణంగా ఇది రికార్డ్ డేట్కి ఒకరోజు ముందు ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే గెస్ట్ లిస్ట్ ఫైనల్ అయ్యేలోపే మన పేరు అక్కడుండాలి కదా. అందుకని మనకు ఆ డివిడెండ్ రావాలంటే ఎక్స్ డివిడెండ్ డేట్కి కనీసం ఒక్కరోజు ముందే ఆ స్టాక్ కొని ఉండాలి. ఒకవేళ మీరు ఎక్స్ డివిడెండ్ డేట్ రోజే కొన్నారనుకోండి, అప్పుడు మీ పేరు రికార్డులోకి వెళ్లేసరికి టైం అయిపోతుంది, ఆ డివిడెండ్ పాత ఓనర్కే వెళ్ళిపోతుంది. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే మనకు అసలైన డెడ్లైన్ రికార్డ్ డేట్ కాదు, ఎక్స్ డివిడెండ్ డేట్. ఓకే, ఇప్పుడు మనం ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత కీలకమైన ముఖ్యమైన పాఠానికి వచ్చేశాం. డివిడెంట్ అంటే ఫ్రీ మనీ అనే భ్రమను పూర్తిగా పటాపంచలు చేసే నిజమిది. ఎక్స్ డివిడెంట్ రోజున స్టాక్ ధర ఎందుకు ఆటోమేటిక్గా పడిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇది చాలా చాలా సింపుల్ లాజిక్, ఇందులో ఎలాంటి మాయా లేదు. ఆలోచించండి, ఒక కంపెనీ తన దగ్గరున్న డబ్బులోంచి కొంత తీసి బయటకిచ్చేస్తే ఆ కంపెనీ విలువ ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షేర్ ధర 100 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు కంపెనీ తన బ్యాంక్లో ఉన్న డబ్బులోంచి ప్రతి షేర్కి 5 రూపాయల డివిడెండ్ ఇచ్చింది. దానర్థమేంటి? కంపెనీ వాల్యూలోంచి 5 రూపాయలు పర్మనెంట్గా బయటకు వెళ్ళిపోయాయి. మరిప్పుడు ఆ కంపెనీ విలువ ఎంతుంటుంది? సింపుల్, 95 రూపాయలు. స్టాక్ మార్కెట్ చాలా స్మార్ట్, ఈ విషయాన్ని వెంటనే పసిగడుతుంది. అందుకే ఎక్స్ డివిడెండ్ రోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగాని ఆ షేర్ ధర ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్గా ఎంత డివిడెండ్ ఇచ్చిందో అంత తగ్గి 95 రూపాయల దగ్గర ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇదేదో ఊహ కాదు, ఇదొక రూల్. చూసారా? అందుకే ఆ ఫ్రీ మనీ ట్రిక్ అస్సలు పనిచేయదు. ఎందుకంటే మీ చేతికి క్యాష్ రూపంలో 5 రూపాయలొస్తుంది, కానీ అదే టైంలో మీ స్టాక్ విలువ 5 రూపాయలు పడిపోతుంది. అంటే మీ మొత్తం ఆస్తి విలువలో మార్పు 0. ఇది ఎలా ఉందంటే కంపెనీ జేబులోంచి డబ్బు తీసి మీ జేబులో పెట్టడం లాంటిది. నిజానికి ఆ డబ్బు మొదటినుంచి మీదే, కాని అది స్టాక్ రూపంలో ఉండేది ఇప్పుడు క్యాష్ రూపంలో ఉంది. అంతే తేడా. అందుకే కేవలం డివిడెండ్ కోసం ఒక్కరోజు ముందు షేర్లు కొనడం అనేది ఒక తెలివైన పని కాదు, అది టైం వేస్ట్. ఇప్పుడు డబ్బుని ఇప్పుడే తీసుకోవాలా లేక దాన్ని ఇంకా పెరగనివ్వాలా అనే ఇదే ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉంటుంది. స్టాక్స్ లాగానే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు కూడా మన భారతదేశంలో 2 ముఖ్యమైన ఆప్షన్స్ ఉన్నాయి. వాటి మధ్య తేడాను సరిగ్గా అర్థం చేసుకుంటేనే మన ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలం. ఐడిసిడబ్ల్యూ అనే పదం చూసి భయపడకండి. దీని ఫుల్ ఫామ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాల్. పేరు చాలా పెద్దగా ఉన్నా దాని అర్థం చాలా చిన్నది. ఇది ఇంతకుముందు ఉన్న డివిడెండ్ ఆప్షన్కి పెట్టిన కొత్త పేరు అంతే. ఈ ఆప్షన్లో ఏమవుతుందంటే ఫండ్ సంపాదించిన లాభాలను రెగ్యులర్గా మనకు క్యాష్ రూపంలో పంచుతుంది. అయితే స్టాక్ డివిడెండ్ లాగే ఇక్కడ కూడా ఎలాంటి మ్యాజిక్ లేదు. ఫండ్ ఎప్పుడైతే మనకు డబ్బులిస్తుందో దాని ఎన్ఏవి అంటే ఒక్క యూనిట్ విలువ ఇచ్చిన డబ్బు మొత్తానికి సరిగ్గా అంతే పడిపోతుంది. సో ఈ రెండింటి మధ్య తేడా ఏంటో స్పష్టంగా చూద్దాం. గ్రోత్ ఆప్షన్ మన మామిడి తోట కథలో తోటను మరింత పెంచడం లాంటిది. ఫండ్ సంపాదించిన లాభాలను మన చేతికి ఇవ్వకుండా మళ్లీ అదే ఫండ్లో రీఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల కాంపౌండింగ్ అనే అద్భుతం జరిగి మన సంపద చాలా వేగంగా పెరుగుతుంది. మరోవైపు ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ మామిడి పళ్లను తినేయడం లాంటిది. లాభాలను క్యాష్ రూపంలో మన చేతికిస్తారు. ఇది రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్లకు ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ట్యాక్స్. మన దేశంలో డివిడెండ్ల మీద మరియు ఐడిసిడబ్ల్యూ పేమెంట్స్ మీద వచ్చే డబ్బు మన ఆదాయానికి కలుస్తుంది. దానిమీద మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మనం కొన్ని ముఖ్యమైన పదాలను నేర్చుకున్నాం కదా. వాటిని ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. అప్పుడవి మన మైండ్లో బలంగా నాటుకుపోతాయి. మొదటిది డివిడెండ్ యీల్డ్, అంటే మనం పెట్టిన పెట్టుబడి మీద ఎంత రాబడి వస్తుందో చెప్పే ఒక కొలమానం. సింపుల్గా మన ఇంటి అద్దెలాంటిది. 1000 రూపాయల షేర్కి ఏటా 50 రూపాయలు వస్తే మన యీల్డ్ 5%. రెండవది రికార్డ్ డేట్. ఇది మన పార్టీ గెస్ట్ లిస్ట్ ఫైనల్ అయ్యే రోజు. ఆ రోజు కంపెనీ తన రికార్డులను చెక్ చేసి ఎవరైతే అధికారికంగా ఓనర్లుగా ఉన్నారో వాళ్లకు డివిడెండ్ పంపుతుంది. మూడవది కార్పొరేట్ యాక్షన్స్. ఇది వినడానికి పెద్ద పదమే అయినా దీని అర్థం చాలా సింపుల్. కంపెనీ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు అంతే.
డివిడెండ్ ఇవ్వడం అనేది ఒక కార్పొరేట్ యాక్షన్. అలాగే బోనస్ షేర్లివ్వడం, స్టాక్ స్ప్లిట్ చేయడం ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ఇక ఆఖరిది ఐడిసిడబ్ల్యూ. ఇది మ్యూచువల్ ఫండ్స్లో మనం అనుకున్న మామిడి పళ్లను తినే ఆప్షన్ అన్నమాట. ఫండ్ లాభాలని మళ్లీ ఇన్వెస్ట్ చేయకుండా రెగ్యులర్గా క్యాష్ రూపంలో మనకిచ్చే పద్ధతి. చివరిగా ఈ మొత్తం చర్చ మనల్ని ఒకే ఒక ప్రాథమిక ప్రశ్నకు తీసుకొస్తుంది. మన డబ్బుతో మనం ఏం చేస్తున్నాం? మన భవిష్యత్తు కోసం దాన్ని ఒక విత్తనంలా నాటి ఒక పెద్ద ఆర్థిక అడవిని పెంచుతున్నామా, లేక ఈరోజు అవసరాల కోసం ఆ విత్తనాలనే తినేస్తున్నామా? ఈ ప్రశ్నకు మనమిచ్చే సమాధానమే మన ఆర్థిక భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీ పెట్టుబడి ప్రయాణాల్లో ఖచ్చితంగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఎందుకంటే ఆర్థిక స్వేచ్ఛ అనేది అందరి హక్కు. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గుర్తుంచుకోండి, లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్. ధన్యవాదాలు.